అయోధ్యాకాండము 41వ సర్గము. శ్రీరామునకై అంతఃపుర స్త్రీలు దుఃఖించుట. ఆ ప్రకారముగా శ్రీరాముడు తల్లికిని తండ్రికిని నమస్కరించి వెళ్లిన తరువాత ఒక్కసారిగా అంతఃపురమున నాకసమునంటునట్లుగా ఆర్తనాదములు వెడలెను. ఆ స్త్రీలందరూ నిట్లు విలపించిరి. ఎవ్వడ నాదులకు గతియో, దుర్బలులకు తపస్సులకు ఎవ్వడు గతియో, ఆ శరణ్యుడగుపతి గతిలేని వాడై అక్కట ఎక్కడకు వెళ్ళునో గదా. ఓ అమ్మలారా, తన మీద నెవరైనను దెబ్బలాడినను కోపంను పొందడు గదా. ఏ పని చేసినా నెవరి మనసు నొచ్చునోయని జంకుచుండువాడు గదా. ఎవరైనను కోపంతో చిన్నపోయినచో వారలా నూరడించువాడు గదా. ఓ వనితలారా, ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములనున్నట్లుగా భావించువాడు గదా. తన కన్నతల్లి అయిన కౌసల్యను చూచిన విధంగానే మనలనందరున్నూ చూచువాడు గదా. అటువంటి పుణ్యాత్ముడు, అటువంటి అనగమైన నడవడిగలవాడు కటకట ఎచ్చటనున్నాడో, ఎక్కడకు పోవుచున్నాడో గదా. రాజు తనను మెచ్చి సమీపింపగా కైక మాత్సర్యము గలదై వేధింపగా, రాజు మతిచెడిన వాడై మంచి నడవడిగలవాడును లోకరక్షకుడునూనైనా రాముని విడిచెను. ఎచ్చటికి వెళ్ళుచున్నాడో గదా. ఇకనేమి గతియో గదా. ఎంతటి బుద్ధి లేనివాడో గదా ఈ రాజు. జాలిలేని వాడై సత్యము తప్పని వానిని, జగత్తంతయు ప్రేమించువానిని, ధర్మమే మూర్తిభవించిన వానిని, ఎన్నరాని పరాక్రమము గలవానిని రాముని అరణ్యములలో పడియుండుమని పంపెను గదాయని అంతఃపుర కాంతలందరూనూ భరింపరాని వ్యధచేత హాయని విలపించిరి. లేగల నెడబాసిన ఆవుల వలె ఆ స్త్రీలందరూ బిగ్గరగా ఆర్తిని పొందిన వారై మొదలుపెట్టగా విని రాజు భూమిపై కన్నులరమోడ్చి పడియుండెను. గృహస్థులెవ్వరునూ తమ ఇండ్లలో వంటలను వండరైరి. బ్రాహ్మణులెవ్వరునూ అగ్నిహోత్రములలో హోమము చేయరైరి. ఒక మనుష్యుడైనను పనికి వెల్లడయ్యను. సూర్యుడు కూడా చాటునకు వెళ్ళెను. ఏనుగులు తిండి తినకుండా కనుల వెంట నీరుగార్చుచుండెను. ఆవులు దూడలను పాలు ద్రావనిచ్చుటలేదు. తొలికాన్పునందే మగబిడ్డ కలిగినను తల్లి కొంచెమైనను సంతోషింపదయ్యను. దారుణముగా గురుడు, బుధుడు, అంగారకుడు, త్రిశంకుడు చంద్రునాక్రమించిరి. చుక్కలు గ్రహములు కాంతి తొలగినవయ్యను. ఆకాశమున విశాఖ నక్షత్రము పొగక్రమ్మినదయ్యను. ప్రళయకాల వాయువేగముచే కలవలపడు సముద్రం వలె పట్టణమంతయు సంచలనము నందెను. దిక్కులన్నిట చీకటులు ఆవరించెను. ఆకాశమునందొక్క చుక్కయైనను గ్రహమైనను వెలుగుటలేదయ్యను. ఆ నగరమునందలి పురుషులను స్త్రీలను దారుణమైన దైన్యమును పొందిన వారై మనస్సులలో ఆహార విహారములయందు కోరికనైనను చేయరైరి. వేడి నిట్టూర్పులు విడిచుచు సంతోషమును వీడిన వారై విచారముతో తపించిన వారై అయోధ్యాజనులెల్లరును కాటువేసినను నెత్తురు చుక్కలేని వదనములు గలవారై దుఃఖముతో విలపించిరి. వాయుదేవుడు చల్లగా వీచుటమానెను. అగ్ని చల్లబడిపోయెను. సూర్యుడు తాపము కలగజేయలేని వాడయ్యను. చంద్రుడు తన ప్రకాశమును సౌమ్యతను వీడెను. పిల్లలు తల్లులను జూచి కూడా పాలకై ఏడ్వరైరి. తల్లులు పిల్లలను, తమ్ములన్నలను, భార్యలు భర్తలను, చుట్టుపక్కములను ఎక్కువగా రామచంద్రుని అందే మనస్సులు నిలిపిన వారై తూలుచు శోకాధిక్యముచే ఒకళ్ళనొకరు విడిపోయి ఎచ్చటకో వెళ్ళుచుండిరి. రాముని స్నేహితులందరూ భరింపరాని శోకముతో దిగ్భ్రాంతి నొంది తమ ఇండ్ల యందే దొరలుచు శయ్యల నుండి లేవరైరి. ఇంద్రునకు వెరచి వణుకుచున్న పర్వతములతో కూడిన భూమియో ఎన్నట్లు అయోధ్యాపట్టణము శ్రీరాముడు లేకపోవటచే ఎక్కువైన భయమును ఆర్తియు తనను ముంచివేయగా వణికెను. అయోధ్యాకాండము 41వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.